ఈ బండ్లు కొన్నంత సేపు బానే ఉంటది గానీ, ఒకసారి పంచర్ అయినాక మీరు పంచర్ చేపిస్తారు కదా! అప్పుడు కనిపిస్తది మీకు టార్చర్. ఈ ఎండలో దీన్ని తొయ్యలేక, మొయ్యలేక చాలా కష్టాలు పడతారు మీరు. అందుకే ఈ కస్టమర్ మా దగ్గర ట్యూబ్‌లెస్ కన్వర్షన్ కిట్ ఇన్‌స్టాలేషన్ కోసం వచ్చినారు. ప్రతి వీడియోలో చెప్పినట్టే టైర్ రిమూవల్ గానీ, ఇన్‌స్టాలేషన్ గానీ మేమైతే మెషిన్ మీదనే చేస్తాము. అండ్ ఇదైతే ఫస్ట్ స్టెప్ ఆఫ్ క్లీనింగ్ తర్వాత రిమ్ అయితే ఇలా కనిపిస్తది మీకు. మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత మేమైతే కాంపౌండ్ అప్లికేషన్ చేసి డ్రై చేయడానికి పెట్టేసినాం అనమాట. ఇదైతే కంప్లీట్‌గా రెడీ అయిపోయిన రిమ్. బండి 5 డేస్ మన దగ్గరే ఉంటది కాబట్టి దాని వేరే పార్ట్స్ కూడా ఇన్స్పెక్ట్ చేసి మనం క్లయింట్‌కి అప్డేట్ అయితే ఇస్తామనమాట. ఈ స్ప్రాకెట్‌కి అయితే చాలా డీప్ క్లీనింగ్ అవసరం ఉండే. అండ్ ఫ్రంట్ క్యాలిపర్ కూడా మరీ ఘోరంగా అయిపోయింది బండిది. ఇంత చెత్త ఫ్రంట్ క్యాలిపర్‌లో ఉంటే బ్రేక్ కాదు కదా! ఏది పడదు. అందుకే నీట్‌గా దీన్ని క్లీన్ చేసేసి దీని బ్రేక్ ప్యాడ్స్ కూడా మంచిగా శాండ్ డౌన్ చేసి మళ్ళీ రీఇన్‌స్టాల్ చేసినామనమాట. ఇదంతా అయితున్నప్పుడే మన ట్యూబ్‌లెస్ కన్వర్టెడ్ వీల్ వచ్చేసింది. కొత్త టైర్స్ ఇన్‌స్టాల్ అయ్యి. అండ్ ఇప్పటి నుంచి అయితే ట్యూబ్ బయటికి తీసి, టైర్ బయటికి తీసి ఇదంతా హల్చల్ ఏమి ఉండదు. మొత్తం ఇన్‌స్టాలేషన్స్ అయిపోయిన తర్వాత బండయితే ఇలా కనిపిస్తుంది. ఒకవేళ మీ దగ్గర డుకాటి ఉన్నా, ట్రయంఫ్ ఉన్నా, బెనెలీ ఉన్నా, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఉన్నా వీ కెన్ కన్వర్ట్ ఇట్ టు ట్యూబ్‌లెస్. మీ రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే మాకు మెసేజ్ చేయండి పైన నంబర్‌కి. వి ఆర్ ఫ్రమ్ హైదరాబాద్.